ఓకే, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అయిపోయింది కదా, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, సేమ్ ప్రాసెస్. ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంది, డిఫరెంట్ ఏం లేదు. OBB8కి వెళ్ళండి. OBB8 SAP ఓపెన్ చేయండి. OBB8 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OBB8 ఇక్కడ చూడండి, పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, 0002 డబుల్ క్లిక్ చేయండి. ఓకే, లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది అని. ఇది కూడా సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, కస్టమర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అకౌంట్ టైప్ దగ్గర కస్టమర్ సెలెక్ట్ లో ఉంది. అకౌంట్ టైప్ దగ్గర కస్టమర్ సెలెక్ట్ లో ఉంది. అంటే ఈ 0002 అనే పేమెంట్ టర్మ్ వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇది యూజ్ చేద్దాం. ఓకే ఫైన్, వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. సో పేమెంట్ టర్మ్ OBB8 లో మనం చెక్ చేసాం. తర్వాత ఏం చేయాలి? GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో GL అకౌంట్ అప్పుడు ఫుల్ కోల్డ్ ఉంది, అర్థమవుతుంది నా వాయిస్ మీకు? FS00కి వెళ్తున్నాం. ఓకే, FS00లో మనము కస్టమర్ కి క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇది ఏమవుతుంది? యాక్చువల్ గా ఎక్స్పెన్సివ్ అవుతుంది, కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ 1 lakh ఉంది ప్రోడక్ట్, ఆ వాల్యూ అనేది 1 lakh ఉన్న ప్రోడక్ట్ ని మనము ఒక 90,000కి సేల్ చేస్తున్నాం. అంటే క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాం 10%. అంటే కంపెనీకి అది ఎక్స్పెన్సివ్ అవుతుంది, అంతే కదా? సో OBD4కి వెళ్ళి GL గ్రూప్ చూడండి ఏముందో. పొజిషన్కి వెళ్ళండి. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూడండి, తీసుకోండి పోనీ. 406.1 అది తీసుకుందాం. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. 406.1. కంపెనీ కోడ్ చూడండి. $406.1. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్
ఏమైంది? ఎస్ సార్ అండి, క్లోజ్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇది తీసుకోవాలి ఇక్కడ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా తీసుకోవాలి. ఏ గ్రూప్ తీసుకున్నావు నంబర్ అదే తీసుకోవాలి. కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. FS00 పేజ్ రీఫ్రెష్ చేయండి, జిఎల్ అకౌంట్ కనిపిస్తుంది. /n FS00 ఇవ్వండి, పేజ్ రీఫ్రెష్ అవుతుంది. /n FS00 ఇవ్వాలి. ఓకే, అది మీకు జిఎల్ అకౌంట్ కనిపించకపోతే పేజ్ రీఫ్రెష్ చేయండి. కంపెనీ కోడ్ చేంజ్ చేసినప్పుడు కనిపించవు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో పే చేస్తాం మనం. ఇది క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సో క్యాష్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ టీ కోడ్ ఏంటి? OBXI ఇవ్వండి. OBXI కంటిన్యూ చేయండి. ట్రాన్సాక్షన్ ఏమవుతుంది ఇక్కడ? క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సివ్. ఓకే, పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి జిఎల్ అకౌంట్. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. ఓకే, సేవ్. ఓకే, నెక్స్ట్ కస్టమర్ క్రియేట్ చేద్దాం. XD01. నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? నాకు కొంచెం కోల్డ్ ఉంది. యాక్చువల్లీ ఈరోజు క్లాస్ తీసుకోలేదు అనుకున్నారు, బట్ మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని స్టార్ట్ చేశారు. XD01 కస్టమర్ మాస్టర్ క్రియేషన్. XD01 /n ఇవ్వాలి. XD01 కింద కంపెనీ కోడ్ ఉంది, పైన తీసుకోవాలి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. ఇవ్వండి. మీరేం క్రియేట్ చేశారు? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. చూడండి ఎక్కడుందో. PO11 ఎంటర్. ఓకే, డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ ఇవ్వండి, కస్టమర్ నేమ్ ఇవ్వండి. రీజన్ ఇవ్వండి.
ఎంటర్. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళాలి. పైన కంపెనీ కోడ్ డేటా డ్రాప్ డౌన్ చేసి డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కి 001. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 కదా, E6 కదా, E6 డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్. పేమెంట్ టర్మ్స్ లోకి వెళ్ళండి. పేమెంట్ టర్మ్స్ పైన ఉంది. సో ఇక్కడ పేమెంట్ టర్మ్ ఇస్తున్నాం. ఈ పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ డేట్ అని పిక్ అవుతుంది. ఇంతకు ముందు 0001 తీసుకుందాం. లేదంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి, మనకి డిస్కౌంట్ రావాలి కాబట్టి 0002 డ్రాప్ డౌన్ చేయండి. లేదంటే లాస్ట్ క్లాస్ లో మనం ఓన్ గా క్రియేట్ చేసాం పేమెంట్ టర్మ్, అదైనా అవ్వచ్చు. ఓకే, ఎనీవే మనం 0002 తీసుకుంటున్నాం. అంటే మీనింగ్ ఏంటి, 14 days లో కస్టమర్ కంపెనీకి పే చేస్తే మనం 3% క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలి. తర్వాత అయితే 2%. అట్లా మనం కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తాం. కంపెనీ నుండి కస్టమర్కి వెళ్తుంది డిస్కౌంట్. అందువల్ల దీన్ని మనం ఎక్స్పెన్సివ్ కింద కన్సిడర్ చేసాం. 0002 ఇవ్వండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సేవ్. I'm sorry, లాస్ట్ లో చూడండి, కస్టమర్ నెంబర్ 00057 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB70కి వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి. జస్ట్ నౌ క్రియేట్ చేశాక కదా తీసుకోవాలి. ఇన్వాయిస్ డేట్ లాస్ట్ క్లాస్ లో చేసాం, సేమ్ ప్రాసెస్. అది వెంటానికి కస్టమర్కి అంతే. అమౌంట్ 10,000. క్రింద సేల్స్ అకౌంట్ ఆర్ ఎనీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంటర్. సిమ్యులేట్ చూసారా, పేమెంట్ క్యాష్ డిస్కౌంట్ కనిపిస్తుందా మీకు కింద? అదిగో. లేదంటే ఇంకెక్కడ చూస్తారు, చూడండి, అదిగో చూసారా, 14 days లో పే చేస్తే ఎంత డిస్కౌంట్, 30 days లో ఎంత డిస్కౌంట్ అనేది కనిపిస్తుంది. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేసాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5M వెళ్ళండి. ఇది సో డ్యూ ఓవర్ డ్యూ సింబల్ తెలుసు కదా మీకు, ఎలా వస్తుందో. చేంజ్ లేఅవుట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, తెలుసు కదా, వెళ్ళండి. నెట్ డ్యూ డేట్ సింబల్ ఉంది చూడండి, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయాలని మీరు. నెట్ డ్యూ డేట్ సింబల్
అదే కంటిన్యూ చేయండి, కనిపిస్తుంది. అది కాదు, ఇంకా డౌన్లో ఉంటుంది అది ఎక్కడో. మీరు బాగా స్పీడ్గా వెళ్ళారు, స్లోగా వెళ్ళండి. అది పైన వెళ్ళిపోతుంది, కనిపించిందా? తీసుకోండి, సెలెక్ట్ చేయండి. కాపీ. ఓకే, లాస్ట్లో యాడ్ అని చూసారా? ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ 0002 తీసుకుందాం మనం. పేమెంట్ టర్మ్, calculate the invoice due date. During the implementation project, we will configure the different types of the payment terms. 0001 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ బెల్ సింబల్ వస్తుంది, వెంటనే పే చేయాలి. ఇక్కడ డ్యూ లేదు, టైం ఉంది. ఎందువల్ల? టైం ఉంది మనకి. ఓకే, బట్ ముందుగానే మన కస్టమర్ పే చేశాడు అనుకోండి, ఏమవుతుంది? డిస్కౌంట్స్ అనేవి ఇవ్వాలి. వెండార్కైనా అంతే కదా. వెండార్ అయితే వెండార్ కంపెనీకి ఇస్తాడు, ఇక్కడ కంపెనీ కస్టమర్కి ఇస్తుంది. ఓకే, వెళ్ళండి, క్లినిక్ వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, టీ కోడ్ ఏంటి? ఎఫ్ డాష్ టీ కోడ్ ఏంటి? 28. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. 9,700 ఇస్తున్నాం. కస్టమర్ తీసుకోవాలి ఇక్కడ. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? 3%, 300 రూపీస్ డిస్కౌంట్ ఆటోమేటిక్గా తీసుకుంది ఇక్కడ. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేసేయండి. అర్థమైంది కదా? లాస్ట్ క్లాస్ లో చేసాం, సేమ్ ప్రాసెస్, ఏం డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. క్లియరా కదా? మీరు ఇట్లా 10 ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, ఒకటి కాదు 10 ఎంట్రీస్ పోస్ట్, అట్లీస్ట్ 5 ఎంట్రీస్ పోస్ట్ చేయండి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, రిమైనింగ్ 2 కేసెస్ కూడా కొంచెం ట్రాన్సాక్షన్ చూపిస్తారా? ఏంటవి? రెసిడ్యూల్ అండ్ పార్షియల్ పేమెంట్స్. ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ సింగిల్ ఇన్వాయిస్ ఉంది కాబట్టి మీరు క్లియర్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ ఆటోమేటిక్ గా అక్కడ కూడా ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. మీరు చేసి చూడండి, ఇన్వాయిస్ అనేది ఆ డిస్కౌంట్ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటది. ట్రై చేశాను సార్, 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి 1 ఇన్వాయిస్ కి పేమెంట్ చేస్తుంటే అర్థం కాలేదు సార్. ఇప్పుడు కస్టమర్ కి 2 ఇన్వాయిస్ పెండింగ్ ఉన్నాయి సార్, కానీ వన్ కస్టమర్ ఒక ఇన్వాయిస్ మాత్రమే పేమెంట్ చేశారు. ఆ టైంలో ఆ కేసు చూపిస్తారు సార్. అర్థమలేదు, మీరు చేశారా కాన్ఫిగరేషన్స్ అవి? సార్ నేను అంటుంది ఏంటంటే సెకండ్ కేసు సార్, ఇప్పుడు మీరు చేసింది ఫుల్ పేమెంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశారు సార్. ఇప్పుడు 1 కస్టమర్ ఉన్నారు, కస్టమర్ 2 ఇన్వాయిసెస్ పెండింగ్ ఉన్నాయి. బట్ కస్టమర్ ఒక 1 ఇన్వాయిస్ మాత్రమే పేమెంట్ చేశారు. 1 ఇన్వాయిస్ చేశారు. ఓకే, ఆ టైంలో డిస్కౌంట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని అడుగుతున్నాను సార్. ఆ టైంలో 1 ఇన్వాయిస్ గురించా? ఓకే,
అంటే 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఒకటే ఒకే దానికి డిస్కౌంట్ అప్లికబుల్ అవ్వాలి అంతే కదా మీరు అంటుంది? అంతే సార్, సేమ్. ఎస్. 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయండి. FB 70కి వెళ్ళండి. అది సింపుల్. మీరు లాజికల్ గా థింక్ చేయాలి. అక్కడ ఏముంది, పెద్ద క్వశ్చన్ కూడా కాదు. సింపుల్ ఏముంది, ఒకే ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ డిస్కౌంట్ వాల్యూ కూడా అదే ఇస్తారు. ఎంత డిస్కౌంట్ అది ఇస్తారు. పోస్ట్ చేయండి, చేద్దాం. టూ ఇన్వాయిసెస్ చేశారా? చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ చేస్తున్నారా? చేయండి. ఓకే, 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. సో వీటిలో మనం ఎవరు అడిగారు, ఒకటే క్లియర్ చేద్దాం. వెళ్ళండి, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. ఓకే, 10,000 చేశారా? ఒకే ఇన్వాయిస్ క్లియర్ చేయాలి మనం. కస్టమర్ తీసుకోండి. ఒకే ఇన్వాయిస్ 9,700 ఇవ్వండి. సెకండ్ ఇన్వాయిస్ డీసెలెక్ట్ చేస్తాం, అంతే కదా, సేమ్. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, రెసిడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. రెసిడ్యూల్ ఇక్కడ స్టాండర్డ్ లో కూడా పార్షియల్ తీసుకోండి. పార్షియల్ కదా, పార్షియల్ తీసుకోండి. ఒక ఇన్వాయిస్ డీసెలెక్ట్ చేయండి. ఇక్కడ సెకండ్ వన్ సరిపోయిందా? ఎవరు అడుగుతున్నారు కదా, చూసారా? చూసాను సార్. అంతే సింపుల్. అసలు అది చెప్పాల్సిన అవసరం ఏముంది మీకు. మనం ఏంటంటే ఒక ఇన్వాయిస్ క్లియర్ చేస్తుంటే మనం అదే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. 2 ఇన్వాయిస్ లో ఒకటే క్లియర్ చేయాలి, అప్పుడు ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం, ఒకటి డీసెలెక్ట్ చేస్తాం, అంతే కదా. అది మీరు లాజికల్ గా థింక్ చేసి మీరు ప్రాక్టీస్ లో మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి, వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇది ప్రాసెస్. ఓకేనా? గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకుంటే ఇటువంటి మీకు ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీరు అడిగారు కాబట్టి చేశాము. ఇట్లా చేయండి, ఓకేనా? సేమ్ 2 ఇన్వాయిస్ లో ఒక ఇన్వాయిస్. ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఎంత యాడ్ అవ్వాలి మనకి, ఎవరు చెప్తారు? ఎక్స్పెన్సెస్ లో ఎంత ఉంటుంది, ఎవరు చెప్తారు? 600 సార్. వెరీ గుడ్, అప్రిషియేట్, కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళి చెక్ చేస్తే 600 అనేది డిస్కౌంట్ ఇచ్చినట్లు ఎక్స్పెన్సెస్ అకౌంట్ జిఎల్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అది క్లియర్ కదా? క్లియర్ సార్. సో ఇవన్నీ మీరు ఫస్ట్ ఒకసారి నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం చేస్తే తర్వాత మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి రివర్సల్ డాక్యుమెంట్ అయిపోయింది కదా, మర్చిపోయాను. మనకి రివర్సల్ పోస్టింగ్ చెప్పినట్లున్నాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి రేపు చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెప్తాను. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, యాక్చువల్ నాకు ఫుల్ కోల్డ్ ఉంది, అందువల్ల ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నాను. చూడండి, నెక్స్ట్ టాపిక్ చూడండి, మనం ఏం డిస్కస్ చేయాలంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చూడండి, ఇది ఒకటి షార్ట్ కి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అండ్ షార్ట్ కి, ఈ 2 టాపిక్స్ కవర్ చేద్దాం నెక్స్ట్ టాపిక్ లో, నెక్స్ట్ క్లాసెస్.
ఓకేనా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ షార్ట్ కీ పైన ఉంది అనుకుంటా, చూడండి. షార్ట్ కీ ఈ 2 టాపిక్స్ కవర్ చేద్దాం. షార్ట్ కీ సింపుల్ గా ఉంటుంది, అర్థమవుతుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెప్తాను రేపు, అది కొంచెం టైం పడుతుంది, 1 అవర్ టైం తీసుకుంటాను. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది చూడండి, ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. షార్ట్ కీ చూడండి, షార్ట్ కీ కూడా చెప్తాను. ఆ 2 కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ టార్గెట్. ఇవి చిన్న కాన్సెప్ట్స్ యాక్చువల్ మనం డిస్కస్ చేసినవి. క్లియర్ కదా? షార్ట్ కీ ఒకటి కంప్లీట్ చేద్దాం, ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేద్దాం. ఎల్లో కలర్ యాడ్ చేయండి, ఎల్లో కాదు గ్రీన్ కలర్ యాడ్ చేయండి, మనకు తెలుస్తుంది ఏమేమి పెండింగ్ ఉన్నాయి అనేది, క్లారిటీ ఉంటుంది. క్లియరా? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్, కస్టమర్ క్యాష్ ఒకే క్లాస్ లో కూడా చెప్పచ్చు. మీరు తొందరగా అర్థం చేసుకోలేరేమో 2 క్లాసెస్ లో తీసుకున్నాను. క్లియర్గా ఉందా? ఓకే సార్. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్.